పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ పార్కులు, పారిశ్రామిక పెట్టుబడులు లాంటి బజ్ వర్డ్స్తో గత 18 నెలలుగా చంద్రబాబు రాజకీయాన్ని నడిపిస్తున్నారు. ఇవన్నీ 3 దశల్లో ఉంటాయి. ఓ పక్కన భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేస్తున్నారు, 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని విశాఖ పెట్టుబడుల సదస్సు నిర్వహించి చెప్పారు కదా. అంటే ఇది ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చేసే ప్రచారంలో భాగం. ఇక ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చేసరికి ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను పెట్టి ఇండస్ట్రియలైజేషన్ ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ భూ సేకరణ సమీకరణ ఉంటుంది, ఇండస్ట్రియలైజేషన్ కోసం భూములు తీసుకుంటున్నాము అని ప్రొజెక్ట్ చేస్తూ అభివృద్ధి వ్యూహంలో భాగం ఇదంతా అని చెప్పడానికి ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అనే మోడల్ ఉంది. ఇక మూడోది వెరీ మైక్రో లెవెల్లో ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసేస్తాం అని చంద్రబాబు ముందు నుంచి నమ్మబలుగుతున్నారు కదా. ఎవరికి ఆశ్చర్యం అనిపించినా, ప్రాక్టికల్ గా ఇది సాధ్యమని అని ఎవరు క్వశ్చన్ చేసినా గానీ, నేను ఏం ప్లాన్ చేసినా గానీ ముందు ఇలాగే అంటారు, తర్వాత ఆశ్చర్యపోతారు అని చంద్రబాబు అనడం చాలాసార్లు చూశాం కదా. అసలు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఎలా సాధ్యం అని చాలా మందికి అనుమానం ఉన్నట్టే నాకు కూడా ఉంది. ఈ విషయం మీద చంద్రబాబు ఈ మధ్యన క్లియర్ కట్ గా డీటెయిల్డ్ గా మాట్లాడారు. ఒకసారి పర్టికులర్ గా ఆయన ఏం చెప్పారో చూద్దాం. మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేపించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా, అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా.